విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తా అన్నారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్ కోసం గత 5 ఏళ్లుగా ఆందోళన చేస్తున్నామన్నారు. తన ముందున్న లక్ష్యం స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడం లేదా పదవికి రాజీనామా చేయడం అన్నారు పల్లా శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వారి దగ్గరికి మేము రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితిని చూసిన తర్వాత దానికి ఎక్కువ మంది కార్మికులు అంటే ప్లాంట్లో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు నిర్వాసితులు అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు, వారు ఒక భరోసా కల్పించారు. అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఒకవేళ ప్లాంట్కి ఏమైనా అవుతే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా వచ్చింది చాలామంది దగ్గర నుంచి. మేము చెప్పాం, ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందుకు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద, మా కేంద్రంలో ఉన్నటువంటి మా ఎంపీ గారి మీద, వీళ్ళందరూ మీద మాకు నమ్మకం ఉంది.